అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి యోగా నేర్చుకుంటూ ఉన్నాను, టీచ్ చేస్తున్నాను. ఈరోజు మీరు అందరూ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ యోగా అండ్ హైపర్ టెన్షన్ అనుకోవచ్చు. మీరందరూ ఎట్లాగూ మెడిటేషన్ చేస్తూ అందులో చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. మీ అందరికీ కూడా ప్రాణశక్తి గురించి చాలా అవగాహన ఉంటుంది. ఈరోజు మనం కాస్త అసలు బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అనేది మనం ఒక మెడికల్ వర్డ్. దాని సాధారణ భాషలో ఏమంటామంటే బ్లడ్ ప్రెషర్ అని అంటాం కదా. అసలు మనం ఈరోజు ఏమేమి తెలుసుకుంటామంటే అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఇదివరకు రోజులకి ఇప్పటి రోజులకి మనం ఎక్కువగా ఎందుకు దీన్ని వింటున్నాము అంటే ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు రోజుల్లో ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి వాటి గురించి ఎక్కువగా వినడం జరుగుతుంది. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే మన లైఫ్ స్టైల్ చేంజెసే కారణం. దీనికి ఒకవేళ లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ చేసుకుంటే ఇట్లాంటి వాటిని నియంత్రించుకోవడం సాధ్యమేనా? యోగా, ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఏ రకంగా దోహదపడుతుంది హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి? ఇట్లాంటి వాటి గురించి మనం కాస్త డిస్కస్ చేసుకుందాం ఈరోజు. అసలు మీ అందరికీ కూడా తెలుసు బ్లడ్ ప్రెషర్ అంటే తెలుసు కదా. ప్రెషర్ అంటే ఒత్తిడి అనమాట. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి ఓకే అనేది తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? ఇప్పుడు మన అసలు లోపల బాడీలో ప్రతి అవయవానికి ఆ రక్తాన్ని సరఫరా చేసేది ఎవరు? ఒక మోటార్ లాగా పనిచేసి అన్ని ఆర్గాన్స్కి కూడా రక్తాన్ని సరఫరా చేసేది ఎవరంటే హార్ట్ కదా. హార్ట్ ఒక మోటార్ లాగా పనిచేస్తుంది. ఆ మోటార్ ఏం చేస్తుంది? అది కొట్టుకోవడం వల్ల చెడు రక్తం దానికి చేరవేయబడి అన్ని శరీర అవయవాల నుంచి లంగ్స్లో ప్యూరిఫై చేయబడి మళ్ళీ కింద గదుల్లోకి ప్యూరిఫై అయిన రక్తం చేరి శరీరం అంతటికి కూడా రక్తం సరఫరా చేయబడుతుంది. వేటి ద్వారా ఈ సరఫరా జరుగుతుంది అంటే రక్తనాళాలు అంటాం వాటిని. అంటే సిరలు, ధమన్లు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని అంటాం. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయి? పైపుల్లాగా ఉంటాయి, అంతే కదా. అంటే ఒక పైపులోంచి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి అట్లాగనే ఊహించుకోండి. సో ఈ రక్తం హార్ట్ ద్వారా సరఫరా చేయబడిన రక్తం ఈ నాళాల్లోకి ప్రవహించేటప్పుడు ఆ గోడల మీద ఒక రకమైన ఒత్తిడిని కలగజేస్తుంది అనమాట. దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్ని మనం ఒక డిసీజ్ కింద మాట్లాడుకోవట్లేదు, దాన్ని జస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. ఒకవేళ ఈ నాళాలపైన ఈ రక్త ప్రవాహం కనుక ఎక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది అనుకోండి, దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకే అండి. నార్మల్గా ప్రవహిస్తుంది, ప్రెషర్ లేకపోతే అసలు వెళ్ళదు. ఏదో ఒక ప్రెషర్ లేకపోతే ఒక వస్తువుని మనం ముందుకు జరపాలనుకోండి, ఒక ఫోర్స్ అప్లై చేయాలి. అట్లాగే ఒక ప్రెషర్ ఉంటేనే ఆ రక్త గోడల మధ్యలోంచి ఆ నాళాల మధ్యలోంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ రక్తం ప్రవహించే దారిలో ఆ నాళాల గోడల మీద కలిగించే ఒత్తిడిని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. ఒకవేళ ఈ నాళాల్లో ఏమైనా ఇబ్బందులుండి అంటే అవి ఇరుకుగా అయిపోయి లేకపోతే లోపల ఏమన్నా బ్లాకేజెస్ ఉండడమో లేకపోతే కొలెస్ట్రాల్ పేరుకోవడమో కాల్షియం డిపాజిట్ అవ్వడమో జరిగితే ఏమవుతుంది? పైప్లో అడ్డుపడిపోతాయి, అంతే కదా. అప్పుడు ప్రవాహం సరిగా ఉండదు. ఏమవుతాయి? థిన్గా అయిపోతాయి నాళాలు. థిన్గా అయిపోయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ కావాలి. బ్లడ్ అంటే హార్ట్కి ఏంటంటే పని ఆ దానిలో నుంచి ఇంకా పుష్ చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే హార్ట్ మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది. అంత ఫోర్స్గా బ్లడ్ని పంపించేదానికి హార్ట్ చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. హార్ట్ చాలా ఎఫర్ట్ పెట్టి ఆ బ్లడ్ని పంపించాల్సి ఉంటుంది. అయితే దీన్ని మనకు తెలిసే నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 అలా చెప్పుకుంటాం. వీటి వల్ల ఇదేంటంటే ఇది లోపల ఎలా జరుగుతుంది? చాలా సైలెంట్గా జరిగిపోతుంది. ఎందుకంటే నాళల్లో తేడాలు వచ్చినప్పుడు మనకు బయటికి ఏం తెలియదు, వాటిలో పెయిన్ రిసెప్టర్స్ ఏం ఉండదు కాబట్టి మనకు నొప్పి తెలియదు, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని తెలియదు. బ్రెయిన్ ఏం చేస్తుంది? కొద్ది రోజులకి దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఓహో ఇది ఇలాగే పనిచేస్తుంది, ఇదే నార్మల్ అనుకొని బ్రెయిన్ అడాప్ట్ అయిపోయి అదే స్పీడ్లో హార్ట్ని పుష్ చేస్తుంది అనమాట బ్లడ్ పంపించడానికి. సో ఇవన్నీ సైలెంట్గా జరిగిపోతాయి. కొద్ది రోజులకి ఏమవుతుంది? బాడీ అంతా ఆ ప్రెషర్కి అడాప్ట్ అయిపోతుంది, హై బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయిపోతుంది, మనకు సిమ్టమ్స్ ఏం కనపడవు. ఇదంతా లోపల సైలెంట్గా జరిగిపోతుంది. ఈ లోపల సైలెంట్గా జరిగిపోయేది ఇంకా వాటి ఎక్కువ అయిపోయింది అనుకుని ఏమవుతుంది? ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఇది హార్ట్ మీద ఎక్కువ లోడ్ అయిపోతుంది కాబట్టి
హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ సన్న నాళాలు బ్రెయిన్ తీసుకెళ్లే వాటిల్లో ఎక్కువ ప్రెషర్ పెరిగిపోయింది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. కిడ్నీ మీద పడింది అనుకోండి, ఫిల్టరేషన్ సరిగా అవ్వకపోవచ్చు. కంట్లో తేడాలు వచ్చినాయనుకోండి, కళ్ళు ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్లా ఏ ఆర్గాన్కి ఎక్కువ ప్రెషర్ ఎక్కువ వెళ్ళిపోతుందో ఆ ఆర్గాన్స్ దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన కాంప్లికేషన్స్ మనం బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే కనుక వస్తాయి. సరే, ఈ బ్లడ్ ప్రెషర్ ఎందువల్ల ఇంత ఎక్కువగా మనం వింటున్నాం దీన్ని? ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఉండే పని ఒత్తిడికి, ఇదివరకు ఉండే రోజుల్లో లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదివరకు ఉండే పనులు ఏంటంటే కష్టపడి పనిచేసేవాళ్ళం, వంగడం, లేవడం అవన్నీ జరుగుతూ ఉండేది. అంటే పొలాల్లో పనులు కానివ్వండి, ఇంట్లో పనులు, వాకిళ్ళు ఊడడం అవన్నీ జరుగుతుండే వల్ల బాడీలో ఏమవుతుండేది, అన్ని రకాలుగా మూమెంట్స్ వచ్చేవి. అంటే వంగేవాళ్ళం, వెనక్కి వంగేవాళ్ళం, ముందుకు వంగేవాళ్ళం, బట్టలు జాడిస్తే ఇట్లా తీసేవాళ్ళం, పొలాలు పనులు చేస్తే అన్ని రకాలుగా లోపల అవయవాలన్నీ కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, నించుంటే ఎక్కువసేపు నించుంటే, కిచెన్లో నించుంటే ఒక స్విచ్ చేస్తే మనకు పనులు అయిపోతాయి. మిక్సీ అంటే స్విచ్ ఆన్ చేస్తాం, స్టవ్ అంతే, మన కింద వంగి ఇల్లు కూడా మనకు పని వాళ్ళే లేకపోతే మెషిన్స్ ఎట్లాగా అయిపోతుంది. కానీ మన శారీరకంగా మనకి శ్రమ ఎక్కువ లేదు. దాంతో ఇటు ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా నించోవడము లేకపోతే ఎక్కువగా కూర్చోవడము. అది తర్వాత పని స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ దేనివల్ల, ప్రతిదీ స్ట్రెస్ ఈ రోజుల్లో. ఇదివరకు మనం ఇది మన పని అని చేసేవాళ్ళం, ఇది మన పని అని చేసేవాళ్ళం. ఇప్పుడు మనకెందుకు వచ్చిందిరా బాబు ఈ పని అని చేస్తాం, అన్ని పనులు చేయడం అలా అయిపోయింది అనమాట. అంటే పిల్లలకి క్యారేజీలు పంపించి పెట్టే దగ్గర ఒక రకమైన ఒత్తిడి ఉంటే, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఒక రకమైన ఒత్తిడి, ఇల్లు ఆఫీస్ చూసుకోవడం ఒక రకమైన ఒత్తిడి. ఈ రకంగా రకరకాలుగా స్ట్రెస్ చాలా మేజర్ రోల్ మన లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏం జరుగుతుంది స్ట్రెస్ వచ్చినప్పుడు? మీరు గమనిస్తే హార్ట్ బీట్ని గమనించండి. ఎప్పుడైనా సరే మనం బాగా అలజడిగా ఉందనుకోండి, స్ట్రెస్ అంటే మనకి ఇష్టం లేని మాట విన్నా, మనకి ఇష్టం లేనిది మనం ఫోర్స్ఫుల్గా చేస్తున్నా, ఏం చేసినా సరే మనం ఒక రకమైన ఒత్తిడి ఫీల్ అవుతాం. లోపల అలజడి మనకు తెలుస్తుంది. అది అప్పుడు ఏమవుతుంది, మీ బాడీ ఆ అలజడిని తట్టుకోవడానికి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది బాడీ. వాటిని కార్టికోస్టెరాయిడ్స్ అంటారు. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే అప్పటికి శరీరాన్ని కాపాడతాయి. కానీ అదే ఒత్తిడి కంటిన్యూస్గా పెరిగిపోతూ ఉందనుకోండి, అవే కార్టికోస్టెరాయిడ్స్, అవే కార్టిసాల్స్, అదే స్టీరాయిడ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయితే అవి ఆర్గాన్స్ని దెబ్బతీసేస్తాయి. ఇప్పుడు మన వెనకాల కుక్క పెడుతుంది అనుకోండి, కాసేపు పరిగెడతాము, రోజంతా పడితే పరిగెత్తగలవా? పరిగెత్తలేం కదా, ఏమవుతుందో అలసిపోతుంటాం. అలాగే ఇప్పుడు రోజంతా ఒత్తిడి వెంటపడుతూ బ్లడ్ ప్రెషర్ని పుష్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నాళాలు పగిలిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఒక పైప్లోంచి నీళ్లు ఎగ్జాంపుల్ తీసుకోండి, వాటర్ ఫోర్స్ పెంచామనుకోండి, ఫస్ట్లో ఏం తెలియదు, రోజు అదే ప్రెషర్తో పెడితే ఏమవుతుంది, కన్నాలు పడిపోయి లోపల గోడలు దెబ్బతిని కన్నాలు పడిపోయి లోపలికి బయటకు బర్స్ట్ అయిపోయి వచ్చేసి స్పిల్ అయిపోతుంది కదా. అంతే మన బాడీలో కూడా అట్లాగే జరుగుతుంది. ఒత్తిడి భరిస్తుంది. ఈ శరీరం చాలా అద్భుతంగా తయారు చేయబడిన మెషిన్, చాలా మట్టుకు భరిస్తుంది. భరించలేనప్పుడు చాలా మట్టుకు సైలెంట్గా భరిస్తుంది. భరించలేనప్పుడు ఇంకా ఎప్పుడప్పుడు బర్స్ట్ అయిపోయి రకరకాల ఏ ఆర్గాన్కి వెళ్ళే దారిలో అడ్డులు ఉంటాయో ఆ ఆర్గాన్స్ దెబ్బతిని ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల మనం ఈ స్ట్రెస్ హార్మోన్స్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. అంటే వాటి లెవెల్ తగ్గించుకోవచ్చు అనమాట. ఏ రకంగా? ఇప్పుడు మీకు అందరికీ మెడిటేషన్ తెలుసు. సో యోగా గురించి మాట్లాడుకుందాం. నేను యోగా టీచర్ని కాబట్టి చెప్పట్లేదండి యోగా ఎంత బాగా పనిచేస్తుందని. యోగా అనేది ఒక గొప్ప విద్య. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్ట్ చేయబడింది. ఎందుకు అంటే ఇది పనిచేసే తీరుని బట్టి అనమాట. మిగతా మీరు ఎనీ అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా తీసుకోండి, మీకు కనిపించే ఫిజికల్ శరీరం మీద, అంటే మనకు కనిపించే మసిల్ మీద, స్కెలిటల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కానీ ఇంటర్నల్ ఆర్గన్స్ మీద పనిచేయగలిగింది మాత్రం యోగా ఒక్కటే. యోగా అండ్ ప్రాణాయామం మాత్రమే పనిచేస్తుంది. అసలు ఏం చేస్తుంది యోగా అంటే, మీరు ఇప్పుడు మనం యోగా చేసినప్పుడు ఏం చేస్తాం, యోగా అంతా స్పైన్ చుట్టూరే ఉంటుంది. స్ట్రెచ్ చేస్తాం, ఇట్లాగా సైడ్ బెండ్ చేస్తాము, అంటే స్పైన్ ఇటుపక్కకి అటుపక్కకి ముందు కొంగుతాము, ఇట్లా ట్విస్ట్ చేస్తాము. అంటే ఒక్క స్పైన్కి లేకపోతే బాడీకి ముందుకి వెనక్కి పక్కకి, అంటే బెండింగ్, వైండింగ్, అన్వైండింగ్, ఇన్ని రకరకాలు చేయడంలో బాడీలో ఏమవుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎక్కడెక్కడ అన్ని మజిల్స్ అన్నీ ఇలా ఉంటాయండి, ఒక్కొక్క మజిల్ ఇట్లా అటాచ్ అయ్యి ఉంటాయి. అవన్నీ టైట్గా అయిపోయి ఉంటాయి. మనం కదలసకపోతే, ఎక్కువసేపు నించున్న ఒక పొజిషన్ ఏమవుతాయి, అట్లా టైట్గా అయిపోతాయి. వాటిని కదల్చలేదనుకోండి, సర్క్యులేషన్ సరిగా ఉండదు. సో బాడీలో మనం ఏం చేస్తున్నాము, యోగా ఆసనాల ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెంచుతాం. ఓకే, ఎప్పుడైతే బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరిగిందో రక్త సరఫరా బాగుంటుంది. మనం ఇప్పుడంతా మాట్లాడుకునేది బ్లడ్ ప్రెషర్
ఒక ప్రెషర్ ఉంటే బ్లడ్ ఫ్లో అవుతుంది, అంటే సర్క్యులేషన్ బాగుండాలి. ఎప్పుడైతే సర్క్యులేషన్ ఎప్పుడు మంచి సర్క్యులేషన్ పాసిబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీ శరీరంలో ఫ్లెక్సిబిలిటీ సరిగా ఉంటుందో అప్పుడు మాత్రమే సర్క్యులేషన్ సరిగా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండిందో అప్పుడే మీరు తెలిసిన మీకు ప్రాణశక్తి ఫ్లో కూడా సరిగ్గా ఉంటుంది బాడీలోకి. పైప్స్లోకి అంతా పుడికిపోయినాయి అనుకోండి, చిక్కులు పడిపోయినాయి నాళాలన్నీ, లోపల నీళ్లు సరిగా వెళ్తాయా? బయట పైపుల్లో చూస్తే వెళ్ళవు కదా. వాటన్నిటిని ఇలాస్టిక్గా అంటే వాటన్నిటిని మెలికలు తీసి, అంటే ఇప్పుడు మనం అన్నాం కదా, ఒకవైపు ఉంచుతాం, ఇంకోవైపు ఉంచుతాం, అటు ఉంచుతాం, ఇటు ఉంచుతాం. ఇలా చేయడం వల్ల ఏమవుతాయి, ఇటువంటి మెలికలు లేకుండా చక్కగా అన్నీ సాఫీగా తయారవుతాయి అన్నమాట. ఇటువంటి చిక్కుముడులు లేకుండా. చిక్కుముడులు లేని దానిలోకి నీళ్ళు ఎలాగైతే ప్రవహిస్తాయో అట్లాగే ప్రాణశక్తి కూడా. ఎప్పుడైతే ఆసనం ద్వారా మీరు ఫ్లెక్సిబిలిటీని సంపాదించుకోగలిగారో అప్పుడు రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ మెరుగవుతుందో ఆ సమయంలో కనుక మీరు ప్రాణాయామం చేశారంటే, ప్రాణాయామం అంటే చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి మనకి. మీకు అందరికీ తెలిసిన ప్రాణాయామాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుందో చెప్తాం. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అంటే మీ బాడీ మీ బాడీ కంప్లీట్గా ఉత్తేజితం అవుతుంది పూర్తిగా. ఎందుకని, అక్కడ మనం చెత్తని ఇలా బెండింగ్ వైండింగ్ చేసి చెత్త అంతా కదిపేసాం. ప్రాణాయామం చేస్తే ఇంకా కదిల్చినవన్నీ ఆ లోపల నుంచి బయటికి నెట్టేస్తాము. అప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా ఉత్తేజితం అవుతుంది. ఈ టైంలో కనుక మీరు ధ్యానం చేశారంటే ఏం జరుగుతుంది, డీప్ రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్తారు. మీరు ధ్యానం చేయపల్ల ఆటోమేటిక్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు మీ శరీరం ఏం రిలీజ్ చేస్తుందంటే ఎండార్ఫిన్స్ అని, లేకపోతే డోపమైన్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి, హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అంటాము. వాటిని రిలీజ్ చేస్తుంది. ఈ ఎండార్ఫిన్స్, ఈ కెమికల్స్ ఇవి కనుక సరైన మోతాదులో మన బాడీలో రిలీజ్ అయితే ఏమవుతాయంటే, ముందు మనం చెప్పాం కదా స్ట్రెస్ వల్ల మన లోపల స్టీరాయిడ్స్ రిలీజ్ అవుతాయని, ఆ స్టీరాయిడ్ లెవెల్స్ని బాగా తగ్గించేసి హ్యాపీ హార్మోన్స్ లెవెల్ని పెంచుతుంది. ఈ స్థితిలో ఏమవుతుందంటే బాడీలో వాత పిత్త కఫ దోషాలన్నీ కూడా మెయింటైన్ అయిపోతాయి. ఎంత అద్భుతం చూడండి. శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలుగుతాము. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసిన టైంలో మీరు ప్రాణాయామం చేయగలిగితే ప్రాణశక్తి ప్రవాహం బాగుండి లోపల ఉండే టాక్సిన్స్ అన్ని బయటికి నెట్టివేయబడి శరీరం అంతా ఉత్తేజితమయ్యి అప్పుడు మీరు ధ్యాన స్థితిలోకి ఈజీగా వెళ్ళిపోతారు. ప్రాణశక్తి అన్ని అవయవాలకి సరిగ్గా వెళ్తుంది. అప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మీ శరీరం యొక్క వాత పిత్త కఫ దోషాలని బ్యాలెన్స్ చేసేస్తాయి. సో ఇంత అద్భుతంగా మనం చేయొచ్చు. ఏం జరుగుతుంది ప్రాణాయామాల్లో, నేను ఇక్కడ ఒక 2-3 రకాల మీకు బాగా తెలిసిన ప్రాణాయామాల గురించి చెప్తాం. మనం కపాలభాతి చేస్తాం. మీకు అందరికి తెలుసని కపాలభాతి అంటే ఏం చేస్తాం, ఒక్క ఎగ్జిలేషన్ ఫోర్సిబుల్గా అంతే. అంటే దానిలో ఇన్హలేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది, దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టము, ఓన్లీ ఫోర్సిబుల్గా ఎగ్జిలేషన్ చేస్తాం. ఎక్కడ కపాలం అంటే ఏంటి, స్కల్ కదా, భాతి అంటే లైట్నింగ్. అంటే స్కల్ లైట్నింగ్ ఏంటి, మరి కపాలభాతి అంటే పొట్టలో మూమెంట్స్ ఎందుకు వస్తున్నాయి, మనకు పొట్టలో మూమెంట్స్ ఎందుకు చూస్తున్నాం మనం, యాక్చువల్లీ అది పొట్ట మీద పనిచేయదు. స్కల్ ఇప్పుడు క్యావిటీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక మీకు పుర్రె ఊహించుకోండి, ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, ఇక్కడ ఒక కన్నం, ఇక్కడ ఒక కన్నం, ఇక్కడ కన్నం ఉంటాయి కదా. ఇవన్నీ సైనస్ క్యావిటీస్. కొంతమందికి తెలుస్తుంది సైనస్ ప్రాబ్లమ్స్ అంటే తెలుస్తుంది కదా. ఆ క్యావిటీస్లో తడి మ్యూకస్ ఉంటుంది అనమాట. మీకు బాగా తెలిసిన మ్యూకస్ ఏంటంటే కంట్లో తడి ఉంటుంది, చెవులో తడి ఉంటుంది, ముక్కులో ఉంటుంది, నోట్లో ఉంటుంది. అలాగే ప్రతి ఆర్గాన్ మీద తడి ఉంటుంది లోపల, మనకి తెలిసేవి పైన. ఈ తడిలో ఏముంటాయంటే మ్యూకస్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మన బయట నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల వచ్చే డస్ట్ అంతా ట్రాప్ చేసి లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడికక్కడే దాన్ని శుభ్రం చేసేస్తుంది. కానీ ఇప్పుడుండే పొల్యూషన్కి శరీరం సహజంగా చేసుకోవాలంటే అంత కష్టం. ఎందుకనంటే ఇప్పుడున్న లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్, మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, ఇవన్నీ కూడా అడల్టరేటరీ. ఇంత దాన్ని బాడీ రీసైకిల్ చేసుకొని అదంతా క్లీన్ చేయడం అంటే కష్టం. అందుకని మనం కొంచెం శరీరానికి కనుక హెల్ప్ చేసామంటే, ఈ కపాలభాతి లాంటి ప్రాణాయామాస్ చేసామంటే ఏమవుతుందంటే ఆ క్యావిటీస్లో ఉండే మ్యూకస్ అంతా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ, స్కల్ మొత్తంలో. అంటే ఏంటి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉన్న క్యావిటీస్ అంతా క్లీన్ అయ్యి స్టిమ్యులేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి అది ఇంటర్నల్గా అన్ని ఆర్గన్స్ని కూడా క్లీన్ చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా, లోపల ఆర్గన్స్ అన్ని క్లీన్ చేసేస్తుంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ భస్త్రికా ప్రాణాయామం. కపాలభాతిలో ఏం చేస్తాం అని చేస్తాం, భస్త్రిక ఏం చేస్తాం, ఫోర్సిబుల్గా పీల్చి వదులుతాం. ఒక 10 చేయండి ఎవరైనా అంటే పీలుస్తాం, వదులుతాం. అప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక మసిల్ ఉంటుంది, ఒక పెద్ద డయాఫ్రమ్ అనే మసిల్ ఉంటుంది. అదేమవుతుంది, పైకి కిందికి కదులుతుంది. దాని కిందనే లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇంటెస్టిన్ అవన్నీ ఉంటాయి.
సో ఈ డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే పైకి కిందికి కదలడం వల్ల ఇక్కడ ఉండే ఆర్గాన్స్ అన్నిటిని కూడా చీప్ రేస్ కడిగితే ఎట్లా శుభ్రం చేస్తాం అట్లా క్లీన్ చేస్తుంది అనమాట భస్త్రికా ప్రాణాయామం వల్ల. అంటే ఒకసారి పీలుస్తున్నాం, ఒకసారి వదిలేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆర్గాన్స్ అన్ని క్లీన్ అయిపోయి ప్రతి ఆర్గాన్కి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఆ రంగు వేటి రంగు అవి మెయింటైన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఫస్ట్ ఏం చేసాము, స్టిమ్యులేట్ చేసాము, క్లీనింగ్ చేసాము, దాన్ని క్రియ అంటాం. భస్త్రికలో ఏం చేసాము, భస్త్రిక ఏంటంటే క్రియాకి ప్రాణాయామానికి మధ్య బ్రిడ్జ్ అనమాట. ఓకే, భస్త్రికలో ఆక్సిజనేషన్, డిఆక్సిజనేషన్, పీల్చాము, వదులుతున్నాం. దీంతో ఆర్గాన్స్ అన్నిటిని శుభ్రంగా చీపురేసి కడిగినట్టు శుభ్రం చేస్తున్నాం మనం. ఓకే అండి. సో ఈ సమయంలో కనుక మనం మన ఇన్హలేషన్, స్లో ఇన్హలేషన్, నాడీ శుద్ధి, అనులోమ విలోమ ఉంటాయి కదా, ఇలాంటి ప్రాణాయామాలు ఏమైనా చేసామంటే సర్క్యులేషన్ ఎక్కడెక్కడికి బాడీలో రీచ్ అవ్వలేదో, అంటే రక్త ప్రసరణ ఎక్కడెక్కడికి సరిగ్గా చేరదో వాటన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో ఇది ఎంత ఒక పద్ధతిగా చేసామంటే ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రాణాయామాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ చేశాక ఒక రకమైన స్థితి ఏర్పడుతుంది లోపల. అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఒక రకమైన సైలెన్స్ వస్తుంది బాడీలో. ఆ సైలెన్స్ని డెఫినెట్గా అబ్జర్వ్ చేసాకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఇది ఒక ప్రాక్టీస్. ఓకే, ఎందుకంటే ఆ సైలెన్స్లోనే మీ బాడీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు కాసేపు ఆ రెండు చేశాక స్లో ఇన్హలేషన్, ఎక్సలేషన్ మొదలు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఒక రకమైన మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఆ రకంగా వెళ్ళిపోతారు. తర్వాత మెల్లగా ఏం చేస్తాము, ధ్యాన స్థితి. మీకు ఇంకా తర్వాత నుంచి చెప్పక్కర్లేదు ధ్యానంలో ఏం జరుగుతుంది. మ్యూట్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ప్రాణాయామం చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందంటే, బ్రాహ్మరి లాంటి ప్రాణాయామాలు కానీ, స్లో ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్ కానీ చేయడం వల్ల నైట్రిక్ యాసిడ్ అనే ఒక వాయువు ఉంటుంది, అది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఈ నేసల్ క్యావిటీస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఈ నాళాల వెడల్పును పెంచుతుంది. అంటే వాసో డైలేషన్ అంటారనమాట. ఎప్పుడైతే ఈ నాళం మూసుకుపోయేదల్లా ఇలా తెరుచుకుంటుందో, అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది, మన ఒత్తిడిల వల్ల, మనం తినే ఆహారం వల్ల ఇవన్నీ ఇరుక్కుంటున్నాయి, పేరుకుంటున్నాయి, ప్లేక్స్ పేరుకుంటున్నాయి, నేరో అయిపోతున్నాయని చెప్తున్నాం కదా. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాసో డైలేషన్ జరుగుతుంది అనమాట. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేసి ఆ నాళాలని, వెసల్స్ని, ఆర్టరీస్ని, వెయిన్స్ని చక్కగా వాటి సహజ సైజులో మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. అప్పుడు రక్త ప్రసరణ చాలా సులువుగా, చాలా సాఫీగా జరుగుతుంది. సో ఇంత అంటే ఏంటి దీని అర్థం, ఇదంతా మన చేతిలోనే ఉంది. బ్లడ్ ప్రెషర్ పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, స్ట్రెస్ అనేది తప్పనప్పుడు దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేసుకోవాలి, అంతే కదా. అంటే ఇది మన శరీరం మన చేతిలో, మన ఆరోగ్యం మన చేతిలో. ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నించోవడం, వీటి వల్ల లోపల స్టాగ్నేషన్ వస్తుంది తప్పించి, నిలవ ఉండిపోవడం వస్తుంది తప్పించి మనకేమీ రాదు. వాకింగ్ కొంతవరకు ఉపయోగపడుతుంది. యోగా మీకు చెప్పాను ఇది యోగా ఇంటర్నల్ ప్రాణాయామ ఒక్కటి మాత్రమే, యోగా ప్రాణాయామం మాత్రమే ఇంటర్నల్ ఆర్గాన్స్ని టచ్ చేయగలదు. మీరు స్పైన్ చుట్టుపక్కల ఉండే మసిల్స్ అన్ని ఎక్సర్సైజ్తో స్ట్రెంథెన్ చేయొచ్చు యోగాసనాలతో, కానీ స్పైన్ యొక్క లైఫ్ పెంచగలిగింది ప్రాణాయామం ఒక్కటే. ఎందుకంటే ఇది చేయడం వల్ల మీకు ఇక్కడ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది, అది స్పైన్లోంచి ప్రవహిస్తుంటుంది. అది ఎప్పుడైతే దాని లోపల ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతుందో డిస్క్ డెసికేషన్ అని, అంటే హెర్నియేషన్ అని, డెసికేషన్ అని, స్లిప్ అవ్వడం అని, డిస్క్లో ప్రాబ్లమ్స్ అని. ఇప్పుడు నడువు నొప్పి లేని వాళ్ళు స్కాన్లు తీస్తే 90% మందికి అందరికీ ప్రాబ్లం ఉంటుంది. మసిల్ స్ట్రెంత్ ఉన్నంత కాలం మీకు తెలియదు బయటకు, అంతే. మజిల్ చుట్టుపక్కల ఉన్న స్పైన్ చుట్టుపక్కల ఉండే మజిల్ ఎప్పుడైతే దాని స్ట్రెంత్ను కోల్పోతుందో అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకే, స్పైనే ముఖ్యం లైఫ్లో. స్పైన్ లైఫ్ పెంచుకోవాలంటే ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. సో స్పైన్ మంచిగా నిలపాలంటే దాని చుట్టుపక్కల ఉండే మసిల్స్ని ఆసనాల ద్వారా స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో ఈ రకంగా మనం హైపర్ టెన్షన్ని మనం ఎదుర్కోవచ్చు. మన శరీరాన్ని ఒక ఆయుధంగా తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతులతోటి మనం బ్రహ్మాండంగా బాగు చేసుకోవచ్చు. ఓకేనండి.